సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలో కూలీలతోటి వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది కూలీలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. మృతులు కర్ణాటకలోని రాజగిరికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఘటనపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. बंद मना गाड़ी लेकिन సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ చక్రి. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం సత్వార్ గ్రామం శివార్లో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 7గురు అక్కడికక్కడే మరణించారు. ఇంకా 3గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఇక్కడ దగ్గరలోని జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరూ కూడా ఈ కూలీలు డైలీ వేజెస్ లో కూలీలు చేసుకునే వారే ఉన్నారు. ఆటోలో పరిమిత సంఖ్యకు మించి తీసుకువెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సంగారెడ్డి జిల్లా ఈ సత్వార్ గ్రామ శివ ఏదైతే ఉందో అక్కడ నేషనల్ హైవే పైన ఆటో అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్న ఆటోను ఒక వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న మొత్తం 7 మంది కూడా అక్కడికక్కడే మరణించారు. మొత్తం ఆటోలో 14 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అందరూ కూడా తీవ్ర గాయాలయ్యాయి. 7 మంది స్పాట్ లో అయితే చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ట్యాంకర్ కర్ణాటక రాష్ట్రం నుంచి జైరాబాద్ వస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో నిమ్స్ పారిశ్రామిక ప్రాంతం కూడా ప్రాంతానికి ఉపాధి కోసం కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఇక్కడ పని చేసుకోవడానికి అయితే వస్తుంటారు. అలాగే అందులో క్రమంలో భాగంగానే జైరాబాద్ ఈ ప్రాంతానికి కర్ణాటక రాష్ట్రం చెందిన గ్రామానికి చెందిన అందరూ ఆటోలో ఇక్కడ జైరాబాద్ కి అయితే పని కోసం వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన అయితే ప్రస్తుతం జాతీయ రహదారి దగ్గర అయితే పూర్తిగా రక్తసిక్తంగా ఉంది. మృతదేహాలు అయితే రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కూడా మహిళల కష్టం అయితే బాగా బాధాకర అంశంగా అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఆటోలో పరిమిత సంఖ్యకు మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నా కానీ పోలీస్ శాఖలు కూడా చర్యలు తీసుకుంటారని ప్రమాదాలు అయితే తరచుగా. రైట్, థ్యాంక్ యూ సంతోష్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణంపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. మెట్రో రైలు నిర్వహణ విస్తరణ పనులపైన ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం పాదబస్తీ మెట్రో పనులే వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పాదబస్తీ మెట్రో విస్తరణకు సంబంధించి వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం రేవంత్ సూచించారు. పనులు ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు. మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మెట్రో సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్గుట్ట వరకు ప్రతిపాదిత మెట్రో కారిడార్పై కూడా సమీక్షించారు. ఈ మార్గానికి సంబంధించి అవసరమైన సాంకేతిక సహకారం కోసం ఢిల్లీ మెట్రో అధికారులను సంప్రదించాలని సీఎం సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులంతా కూడా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక ఉద్యోగి కూడా లేకుండా కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. సీఎం సోదరులు చిన్న చిన్న ఇంటి అడ్రస్లతోటి పెద్ద పెద్ద కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించారని, అలాంటి ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల విలువైన 500 ఎకరాల భూమి కేటాయించిందని విమర్శించారు. అనుమల కొండలరెడ్డి టెసరాక్ కంపెనీ చైర్మన్ అని లింక్డ్ఇన్లో ప్రొఫైల్లో పెట్టుకున్నారన్నారు కేటీఆర్. మొత్తం తెలంగాణలో ఉన్న ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39,00,000. అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తా ఉన్నాం. ఒక 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నాయి అంటున్నారు. కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరెక్ట్ గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. అయితే 17 నాడు ఆగస్టు 15 నాడు
ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు, ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. జిల్లాల వారీగా మా నాయకత్వంతో, అట్లాగే మా లీగల్ సెల్తో కూడా కూర్చున్నాము. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని ఎట్లా అర్హుల ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. 13, 14 తారీఖుల్లో కొన్ని సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ సమావేశాల యొక్క మరి సరళి కూడా వెల్లడిస్తాము. తెలంగాణలో పుట్టి చావలేని సన్నాసులకు మేము చెప్పేదేం లేదు. మీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే మీ కేంద్ర ప్రభుత్వం. 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత, ఆ రోజు మేము కష్టపడి అనుమతులు సాధించిన తర్వాత ఇవాళ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడితే GRMB ఎజెండాలో పెట్టారు. మేము ఏమంటున్నాం, అయితే మీకు రేషం ఉంటే, పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి. అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే GRMB రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారికి స్వయానా తమ్ముడు ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్ గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. US ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ఇన్ లో పెట్టుకున్న వ్యవహారం. వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల, చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన వారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగోస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్ గా కోట్లు బూట్లు వేసుకొని ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నంబర్, ఇది వాళ్ళ వెబ్సైట్. ఇది కంపెనీ ఫోన్ నంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చు అని మాకు తెలియదు. ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, 0. ఇది వాళ్ళ స్టేట్మెంట్. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది మొదటిది కాదు, ఇది అనుముల కొండలరెడ్డి వ్యవహారం. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉంటారు. జగదీష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవ్వి తీయాలి. టెసరాక్ట్ సంస్థకు భూ కేటాయింపులపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు మంత్రి శ్రీధరబాబు ఖండించారు. నిబంధనల ప్రకారమే భూమి కేటాయించామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు టెసరాక్ట్ సంస్థతోటి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎకరం 90 లక్షలకు కేటాయిస్తే తమ ప్రభుత్వం 1.5 కోట్లకు ఇచ్చిందని తెలిపారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేటీఆర్ ఆరోపణలు చేయడం సరికాదని శ్రీధరబాబు మండిపడ్డారు. పరిశ్రమలు రావద్దనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దొరుపైకులు ఇబ్బంది పెట్టడం వల్లనే పార్టీ మారాల్సి వచ్చింది అన్నారు. 6 మాసాల్లో సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారన్నారు. సీఎం మంత్రులకు చెప్పినా మంత్రులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదన్నారు. ప్రభుత్వం సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తయారు చేయాలనే సంకల్పంతో నా యొక్క ఆలోచన విధానం. ఆఖరికి ఆ విషయం తెలుసుకొని 20 జూన్ నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసిండు. నేను చేయలే, ఆయన చేసిండు. నాకు సినిమా ఎక్కడున్నావు అంటే నేను బాన్స్వాడకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నా అన్న. నీకు ఏదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారి తమ్ముతో చెప్పిన. మా భాస్కర్ తోలేసి, నేను పోలే, భాస్కర్ తోలేసి. మరి సాయంత్రం ఇంటికి వస్తారా, ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నారంటే నేను ఎందుకు రావద్దంట, రండి అన్న. వచ్చాడు. నీకు ఏమేమైనా సమస్యలు ఉన్నాయంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి. టక్కన ఫోన్ సీఎం తో కలిపి ఫోన్ మాట్లాడి సీఎం అవుతుంటే ఇప్పుడు కన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడి, సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న. వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా
నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మీరు ఓకే అంటేనే కండువా కప్పుకుంటలేరు, కప్పుకోడు. నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. మండునే మంత్రి పదవి కోసం వస్తున్నాడు అనుకుంటా, మంత్రి పదవి వస్తారు చేసిన మస్తు చేసిన. ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా దద్దన్న. అన్ని హామీ ఇస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. కండువా కప్పుకున్నా. ఆ కండువా కూడా జాతీయ కండువా కప్పుకున్నా. ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడి పోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువా కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లాంటి సిరాన్ కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకే చెప్పిన. లేదు పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. అన్నం పెట్టుడు పరిస్థితి కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల, కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరుపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా వ్యవహరించడంలో రాహుల్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా రోడ్ల మీద డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ఎండుకూటమి విద్యార్థుల భవిష్యత్తును అధికారంలోకి నెట్టేస్తుందని రామచంద్రరావు ఆరోపించారు. జరుగుతున్నటువంటి అంతకన్నా సీరియస్గా జాబ్ సంబంధించినటువంటి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజ్ని సిబిఐ గొప్ప చెప్పమంటే ఎందుకు చేయట్లేదు, ఎందుకు రాహుల్ గాంధీ అక్కడ పోవట్లేదు, ఎందుకు ఇండియా అలయన్స్ ఈ యొక్క మొత్తం యాంటీ ఏదైతే గ్యాంగ్ ఏదైతే ఉన్నదో మొత్తం మోదీకి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటు అక్కడ అది బీజేపీకి సంబంధించి కాదు. స్టూడెంట్స్ విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం స్పందించట్లేదు. సిబిఐకి ఏమని చెప్పి 9 రోజులుగా గత జార్ఖండ్లో పైగా పోలీసులు కింద బార్బుడ్ వైర్లు వేసి దాని మీద విద్యార్థులు నడిస్తే కాళ్ళకు రక్తాలు వస్తుండే వాళ్ళకు. అటువంటి పరిస్థితిలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు పోలీసుల మీద, విద్యార్థుల మీద. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమన్నారు, చేశాడు. ఇప్పుడు పార్లమెంట్ పోవడానికి ఏముంది, ఇప్పుడు ఫైరింగ్ ఎవరు చేశారు, బుల్లెట్లు ఎవరు చేశారని చెప్పి అమిత్ షా చెప్పాలంటారు. అది కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ మీరు ఎందుకు రావట్లేదు పార్లమెంటుకు? తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపైన కేంద్ర ఎన్నికల సంఘం కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఫారాల డిజిటలైజేషన్ వేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు తెలంగాణలో 78.30% ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లుగా ఈసీ తెలిపింది. మొత్తం 2.64 కోట్లకు పైగా ఫారాలను డిజిటలైజ్ చేసినట్లుగా వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను పరిశీలిస్తుండగా 45.18 లక్షల మంది శాశ్వతంగా తరలిపోయినట్లుగా గుర్తించారు. అలాగే 11.25 లక్షల మంది ఆబ్సెంట్గా, 9.22 లక్షల మంది మరణించిన వారిగా గుర్తించినట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు 73.39 లక్షల ఫారాలను అన్కలెక్టబుల్గా గుర్తించినట్లుగా ఈసీ తెలిపింది. వివిధ శాఖలపైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎస్ సాయి ప్రసాద్తో పాటుగా ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరం చేయడమే జాతి నిర్మాణానికి సహకరించడమని సీఎం అన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రతి ఉద్యోగి కూడా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే ప్రజలు కూడా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. జూలైలో రాష్ట్రం 10.7% ఆర్థిక అభివృద్ధి నమోదు చేస్తుందని చంద్రబాబు తెలిపారు. ఇక అదే సమయంలో రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎల్నినో వల్ల తలెత్తే సమస్యలు ముందుగానే గుర్తించి వాటిని అధిగమించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. బుధవారం వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన కార్యాచరణపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీకి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఏ అంశాలపైన ప్రశ్నించాలి, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి, సభలో పార్టీ వ్యూహాలు ఎలా ఉండాలనే అంశాలపైన అధినేత జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
తిరుపతి నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. డీసీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా సంచలన ఆరోపణలు చేశారు. డీసీ పేపర్ లీక్ అయిందని, ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. నకిలీ సర్టిఫికెట్లతోటి కొందరు ఉద్యోగాలు పొందారని విమర్శించారు. డీసీ అక్రమాలపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని రోజా ప్రశ్నించారు. తన కుమారుడికి శిక్ష పడుతుందనే భయంతోనే సీఎం సిబిఐ విచారణకు ఆదేశించడం లేదని ఆరోపించారు. డీసీ నియామకాలపైన సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. దాడి అలాగే ఉచ్చపోయడం ఏంటి, చివరికి సైకోల్ గా మారిపోవడం చూస్తున్నాం. మీరు డిఎస్సీని దగా డిఎస్సీ చేయకుంటే ఎందుకు వణికిపోతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్ తో ఈ విధంగా దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉంటే వెంటనే సిబిఐ విచారణ వేయించుకోండి. సిబిఐ విచారణలో తప్పు జరిగిందా లేదా అని నిరూపిస్తారు. జరుగుంటే లోకేష్ ని శిక్షించండి, జరగకపోతే లోకేష్ కి క్లీన్ చిట్ ఇవ్వండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారి మీద అనేక విషయాల్లో దుమ్మెత్తి పోశారు. తన కొడుకు తప్పు చేయలేదన్న నమ్మకం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ విచారణ వేశారు. ఆ విచారణలో జగన్ గారు తప్పు చేయలేదు కాబట్టి క్లీన్ చిట్ వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుకు తప్పు చేయలేదన్న నమ్మకం లేదా? ఈ రోజు హోంమంత్రి అనిత వ్యాఖ్యలపైన మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నకిలీ పోలీసులతోటి వైసీపీ ర్యాలీలు నిర్వహించిందంటూ హోంమంత్రి అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో నకిలీ పోలీసులు ఉంటే వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారులకు వచ్చిన వెంటనే గంజాయి నిర్మూలించామని హోంమంత్రి అనిత గొప్పగా చెప్పుకుంటున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చెప్పేది అంతేనా? ఆ నకిలీ పోలీసు మీద యాక్షన్ తీసుకోమని. అసలు నకిలీ పోలీసులనే మేము చేస్తుంటే మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? నా మీద ఎన్ని కేసులు పెట్టారు? పోలీసుల మీద దురుసుగా వ్యవహరించారని కేసులు పెట్టారు నా మీద లేదా? మరి వాళ్ళు నకిలీ పోలీసులు ఒరిజినల్ పోలీసులా? చెప్పండి. నేను నిన్న గులాబీ పూలు ఇచ్చా కదా మాకెందుకంటే మా గుంటూరులో మాత్రం నిన్న పోలీసులు ఎక్కడా కూడా ఏది అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేయలే, నోటీసులు ఇవ్వాల, అరెస్ట్ చేయలే, ఊరేగింపులు అడ్డుకోలేదు కాబట్టి వాళ్ళకి పూలు ఇచ్చాం. చక్కగా బాగా పని చేశారు అబ్బాయి అని. కడమ చోట్లేమో అడ్డుకున్నారుగా. దానికి ఏంటి సమాధానం? అంటే నా దగ్గర పూలు తీసుకుని కూడా నకిలీ పోలీసులేనా? పాము కొన్న వాళ్ళు కూడా నకిలీ పోలీసులేనా? ఏంది హోంమంత్రి గారు అసలు ఏం మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. నకిలీ పోలీసుల్ని పెట్టి నెట్టించుకుని కేసులు పెట్టించుకుని దీనిలో టీవీలో చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి మాకుందా? ఈ రాష్ట్రంలో పోలీసులు ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలియదా? నిన్న కాదు మొన్న మన విష్ణు టెంట్ మీద లాఠీలు పెట్టి లేదా రాళ్లు వేసి కోడిగుడ్లు వేస్తుంటే బోండావమా పక్కన నుంచి పోలీసులు కూడా నకిలీ పోలీసులేనా? ఏం నాకు అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర హోంమంత్రి గారు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. సిద్రి అప్పలరాజు వ్యవహారంపైన ఆయన భార్య సిద్రి శ్రీదేవి తీవ్రస్థాయిలో స్పందించారు. శ్రీకాకుళంలో తమ కుటుంబ సేవల గురించి ఆరా తీస్తే ప్రభుత్వానికి వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. డాక్టర్ను తీసుకెళ్లి క్రిమినల్గా నిలబెడతారా అంటూ ప్రశ్నించారు. కోర్టు తీర్పు వెలువడక ముందే ప్రభుత్వం తన తీర్పు చెప్పిస్తుందని ఆరోపించారు. రోడ్డు ప్రమాదాన్ని హత్య నేరంగా చిత్రీకరించారని, ఇందుకోసం అనేక కట్టుకథలు అల్లారని శ్రీదేవి విమర్శించారు. తమను రాజకీయంగా ఎదుర్కోవాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికదన్నారు శ్రీదేవి. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. యాక్సిడెంట్ అంటేనే జరగరాంది తెలియకుండా జరిగిన విషయం. ఆ ప్రమాదాన్ని కూడాను ఒక హత్య నేరం కింద వక్రీకరించారు. ఆ కుటుంబంకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరికి కూడాను నేను నా తరపున న్యాయం జరిపిస్తాను. మా ఆయన తరపున, మా కుటుంబం తరపున వాళ్ళకి నిలబడి ఉంటామని చెప్తున్నాము. వాళ్ళపై మాకు ఏ విభేదాలు లేవు. ఇందులో రెండో మార్పు కూడా లేదు. కానీ ఆ కుటుంబం విషాదాన్ని తీసుకొని వచ్చి మా కుటుంబంపై మోపి లేనిపోని నిందలు వేయడం అది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. లేనిపోని నిందలు. మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. ఓటీటీల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే వాదనను చిరంజీవి ఖండించారు. మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని, ఈ మధ్య వరుస విజయాలే అందుకు నిదర్శనమని అన్నారు. మరైపు తన అభిమానిగా చెప్పుకున్న వరుణ్ తేజీ ఇంత పెద్ద సక్సెస్ సాధించడం గర్వంగా ఉందని చిరంజీవి తెలిపారు. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని నిర్ణయించింది. విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సీఆర్ఏలో సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. బిల్లులోని ప్రతిపాదనలపైన మరింతగా పరిశీలన, చర్చ అవసరమనే నేపథ్యంలో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది.
కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ నిరసనల మధ్య కేంద్రం 2 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. అనంతరం చర్చ, ఓటింగ్ ప్రక్రియలో బిల్లులకు ఆమోదం లభించింది. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్కు ఊహించని షాక్ తగిలింది. బెంగళూరులో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఆయన ఓటు తొలగింపునకు గురైంది. బెంగళూరులో జన్మించి ఇక్కడే చదువుకున్నానని, అంతేకాకుండా గతంలో బెంగళూరు స్థానం నుంచి ఎంపీగాను పోటీ చేశారని ఆయన గుర్తు చేశారు. సొంతూరులోనే ఓటు హక్కు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్. దేశంలో కరెన్సీ నోట్ల రూపంలో కీలక మార్పు రాబోతుంది. త్వరలో 10-20 రూపాయల ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి రానున్నాయి. 10-20 రూపాయల పాలిమర్ నోట్లను క్షేత్రస్థాయిలో ప్రయోగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఒక్కో డినామినేషన్లో 100 కోట్ల చొప్పున నోట్లను ప్రయోగాత్మకంగా జారీ చేయాలని నిర్ణయించినట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే భవిష్యత్తులో 10-20 రూపాయల విలువల్లో పాలిమర్ నోట్లను క్రమబద్ధంగా జారీ చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి కాగితపు నోట్లను పూర్తిగా తొలగించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని ధనోరా తాలూకా జపట్లే రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో పాము కాటు కలకలం రేపింది. హాస్టల్లో నిద్రిస్తున్న 6 విద్యార్థులను పాము కాటు వేయడంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పాము కాటుతోటి తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యార్థులను వెంటనే ధనోరా గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గడ్చిరోలి జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ 3 విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరో 3 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా నాగ్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్లో ప్రకృతి తన రౌద్ర రూపాన్ని ప్రదర్శించింది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలతోటి వణికిపోతుంది. ముఖ్యంగా చమేలి జిల్లాలోని భారత చైనా సరిహద్దు ప్రాంతమైన నీతి వ్యాలీలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. నీతి వ్యాలీలోని టమకు డ్రైన్లో ఒక్కసారిగా పొట్టెత్తిన ఉప్పెన్ లాంటి వరద ప్రవాహానికి మలారి నీతి రోడ్డుపైన ఉన్న కీలకమైన బెయిలీ బ్రిడ్జ్ చిటికెలు కొట్టుకుపోయింది. ఈ భీకర వరదల దాటికి ఆ మార్గంలో వెళ్తున్న పలు వాహనాలు నీటిలో చిక్కుకుపోగా సరిహద్దు రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. चालू करा गाड़ी की हो रही गाड़ी क्या करोगे वो कहाँ गया दूसरा तुम ही थे हो गया సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు మరణశిక్ష విధించినట్లుగా సమాచారం అందుతుంది. 14 ఏళ్ల సిరియా అంతర్యుద్ధం సమయంలో జరిగిన యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చినట్లుగా తెలుస్తుంది. అసద్తో పాటుగా ఆయన తమ్ముడు మహిర్ అల్ అసద్కు కూడా అదే కేసులో మరణశిక్ష విధించినట్లుగా సమాచారం. మాజీ ప్రభుత్వ హయాంలో సిరియా సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వహించిన మహిర్ సైనిక వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషించారు. అసద్కు సమీప బంధువు అతీఫ్ నజీబ్కు కూడా మరణశిక్ష విధించినట్లుగా తెలుస్తుంది. 2011లో దక్షిణ సిరియాలోని ధారా ప్రావిన్స్లో రాజకీయ భద్రతా విభాగానికి ఆయన అధిపతిగా పనిచేశారు. దేశీ స్టాక్ మార్కెట్స్ మంగళవారం నష్టాలు ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంకేతాలతోటి మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపైన స్పష్టంగా కనిపించింది. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 388 పాయింట్స్ నష్టపోయి 78,154 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112 పాయింట్లు తగ్గి 24,471 వద్ద ముగిసింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్రం.